హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీస్. ఈరోజు రెసిపీ ధనియాల చారు ఇంకా పెసరపప్పుతో ఖిచడి. ఈ రైస్, చారు, ఆలూ ఫ్రై, పెరుగు, ఆవకాయతో చాలా బాగుంటుంది. అయితే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ముందుగా బియ్యం నానబెట్టుకోవాలి. నేను 1/2 కిలో రైస్ తీసుకున్నాను, నార్మల్ రైసే. అలాగే పెసరపప్పు, ఒక 50 గ్రాముల పెసరపప్పు తీసుకుంటున్నాను. 1/2 కిలో రైస్కి 50 గ్రాముల పెసరపప్పు కరెక్ట్గా సరిపోతుంది. పెసరపప్పు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. పెసరపప్పు రైస్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు ధనియాల చారు ప్రిపేర్ చేద్దాం. ధనియాల చారు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా 3 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. దీనికి తగ్గట్టుగా దీంట్లో యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ముందుగా ఒక పిడికెడు ధనియాలు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అంటే 7 నుంచి 8 గ్రాములు ఉంటుంది. కొంచెం చింతపండుని ఇలా విడదీసి యాడ్ చేసుకోవాలి. కొన్ని మిరియాలు, 10 నుంచి 12 మిరియాలు, ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. కరివేపాకుని ఇలా కాడలతో సహా వాష్ చేసి యాడ్ చేసుకోవాలి. దీనికి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఇవన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా చారు మరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగానే ఒక 1/2 ఆనియన్ ఇలా ఫైన్గా పొడవుగా కట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా, అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వాష్ చేసి రెడీగా ఉంచాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఆనియన్స్ యాడ్ చేసుకొని 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఖిచడి ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో కొంచెం మిస్ అయింది, అందుకని నేను మళ్ళీ వీడియో షూట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో ఎక్కడన్నా అయితే వాయిస్తో కవర్ చేయొచ్చు, కానీ మెయిన్గా ఖిచడి ప్రిపేర్ చేసేటప్పుడే వీడియో అయితే మిస్ అయింది. అందుకే నేను మళ్ళీ వీడియో తీశాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగిపోయింది కదా, ఇందులో నానబెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పప్పు కొద్దిగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇందులో ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న రైస్ 2 గ్లాసులు, దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేస్తున్నాను. 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని, ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేసాం కదా, దానికి సరిపడా 3/4 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం 5 గ్లాసులకి కొంచెం తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎన్ని గ్లాసుల రైస్ అయితే తీసుకుంటారో అన్ని టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాలు 1/2 టీ స్పూన్, గరం మసాలా, అలాగే ముందుగా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. ఎసరు వచ్చాక రైస్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు చారుని తాలింపు వేసుకుందాం. తాలింపు వేసుకోవడానికి ముందుగా గిన్నెలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 2-3 వెల్లుల్లిపాయల్ని దంచి వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని మరిగించుకున్న చారుని సపరేట్ చేసి వాటర్ మాత్రమే ఇందులో యాడ్ చేసుకోవాలి. చివరగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫైన్గా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతే, ధనియాల చారు అయితే రెడీ అయిపోయింది. రైస్ దగ్గర పడ్డాక రైస్ మొత్తం ఒకసారి కలపాలి. ఇప్పుడు రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని మూత పెట్టేయాలి. ఒక 5-6 నిమిషాల్లో రైస్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ముందుగా రైస్, అలాగే ఒక బౌల్లో చారు, ఒక బౌల్లో ఆలూ ఫ్రై, పెరుగు, కొంచెం ఆవకాయ, నిమ్మకాయ పికిలైనా సరే ఇందులో చాలా బాగుంటుంది. ఆలూ ఫ్రైకి అయితే ఉప్పు, కారం, పసుపు వేసి సింపుల్గా ఫ్రై చేసిన ఆలూ. ఈ కాంబినేషన్లో ఖిచడి అయితే చాలా బాగుంటుంది. రెసిపీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.